అందరికీ నమస్కారం. చాలా కాలం నుంచి దివాన్ చెరువు గామన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్లో విపరీతంగా ట్రాఫిక్ పెరగడం, వాహనాల రద్దీ బాగా విపరీతంగా ఉండడం వలన అక్కడ చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడం మనం చూసాం. అనేకమైనటువంటి జనం వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం కానీ, వారు క్షతగాత్రులు అవ్వడం కానీ మనం చూసాం. దానివల్ల చాలా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడడం మనం చూసాం. అందుకని చెప్పి మన ఎంపీ గారు అయినటువంటి పురంధరేశ్వరి మేడం గారు ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ గారు, నేషనల్ హైవేస్ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన తర్వాత పురంధరేశ్వరి మేడం గారి యొక్క సిఫారసుని వెంటనే నితిన్ గడ్కరీ గారు ఆలోచన చేసి 327 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కేటాయించి మన దివాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ జంక్షన్ సంబంధించినటువంటి ఆ జంక్షన్, ఆ కూడల్లో ఒక ఫ్లైఓవర్ని అంగీకరించడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆల్మోస్ట్ 2.55 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ మార్గంలో 327 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఫ్లైఓవర్కి కేంద్ర ప్రభుత్వం నుంచి, నేషనల్ హైవేస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, రేపు మార్చి నెలలో శంకుస్థాపన జరగడం, ఇంచుమించు 1.5-2 ఏడాదుల లోపే ఆ ఫ్లైఓవర్ను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారి యొక్క ఆలోచన, వారి యొక్క సూచించినటువంటి సిఫారసుకి వెంటనే నేషనల్ హైవేస్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి పాలన ఉన్నటువంటి ఎన్డీఏ తరపు నుంచి మనకు వెంటనే మన ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా, తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం తరపు నుంచి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, నేషనల్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి, మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.